హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన పల్నాడు జిల్లాలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఫెయిల్ అయ్యిందా, లేకపోతే తొండలుగా జనం వస్తున్నారా? ఇదంతా ఇప్పుడు హాట్ న్యూస్గా నడుస్తుందండి యూట్యూబ్లో. వైఎస్ఆర్ వచ్చేసేవారు జగన్మోహన్ రెడ్డికి తండా జనం వస్తున్నారా? జనం ఎంతవరకు వస్తున్నారు, ఎంతవరకు నిజమో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి, అది నేను తప్పుపట్టలేదు. కానీ ఇప్పుడు ఆయన 2019లోని బెట్టింగ్ కాసేసి 24 బెట్టింగ్ కాసేసి ఆయన ఆత్మహత్య చేయమని 50 సంవత్సరం అవుతుందండి. దాదాపుగా ఎలక్షన్ పోయి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఆయన పరామర్శించడానికి ఏంటెందుకు? ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అదే, కానీ పోలీసులు కూడా ఆంక్ష విధించారు. అయితే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా జనం తండా వస్తున్నారు. వైసీపీ వర్షన్ కూడా అది ఒక ఇంత వర్షన్గా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా జనం తండకు వస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కుండీల్లో రైళ్లు పెరుగుతున్నాయి. తర్వాత బోల్డ్ మంది చెప్తున్నారు. వస్తున్న న్యూస్ కూడా, సాక్షులు కూడా వస్తున్న న్యూస్ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి న్యూస్ భయపడిపోతున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు భయపడే దీనికి భయపడరండి. ఎందుకంటే ఆయనకు 45 సంవత్సరాల అనుభవం రాజకీయం ఉంది. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టారో అక్కడ పెడతారు. మనము అందరినీ పరిగణించాలి. ఈ వీడియో ఒకవేళ నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ రోజుకు 2 రాబోతాయి. మీ అందరికీ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పద్ధతి అందరికీ మంచిదే, కానీ అక్కడ పరామర్శగా ఉండాలి. అక్కడికి రాజకీయం చేస్తామంటే అది తప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రాజకీయం చేశారా? దానికి దీనికి అర్థం చేసుకోండి. ఇలా చెప్పినందుకు వైసీపీ వాళ్ళని కమ్మ మీడియా, ఇలా మీడియా అనుకోవచ్చు. ఏ మీడియా కూడా పర్వాలేదు, మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదా కావాలి మాకు, అంతే. ఎవరు మీడియా, ఆ మీడియా, ఈ మీడియా అని చెప్పడం మాకు అలవాట్లేదు. ఇక్కడిపై వీడియోస్ వస్తాయి. ఈ వీడియో